చెప్పేదానికి చేసేదానికి ఎలా సంబంధం లేదనే విషయాన్ని మీ ద్వారా ప్రజల దృష్టికి తీసుకురావాలని మాట్లాడుతూ ఉన్నా. ఏదైనా సరే చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఒక కాపీ. ఆయనకేమీ సొంతంగా ఏముండదు. ఎక్కడైనా ఏదైనా బెస్ట్ ఉంటే దాన్ని తీసుకుని దాని మీద ఆయన ముద్ర వేసుకుని అసలు దానికి ఆయనే సృష్టికర్త అని ప్రచారం చేసుకోగలిగినంత దిట్ట చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే మార్కెటింగ్ టెక్నాలజీ, మార్కెటింగ్ టాక్టిక్స్ ఉన్న రాజకీయ ప్రముఖుల్లో ఈ దేశం మొత్తం మీద తొలి 4-5 స్థానాల్లో ఆయన ఉంటాడేమో బహుశా. ఇవాళ అన్నదాత సుఖీభావ అని ఒక పథకం కింద నిధులు విడుదల చేయడానికని చెప్పి కడప జిల్లాలో కార్యక్రమం ఇంకా జరుగుతోంది. ఆయన స్పీచ్ ఇప్పటివరకు నేను చూసా. యాక్చువల్గా ఇది వైఎస్ఆర్ రైతు భరోసా పథకానికి కాపీ. వైఎస్ఆర్ రైతు భరోసా పథకం సృష్టికర్త ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు. రైతుకి పెట్టుబడి సాయం అందించాలి, ఆ పెట్టుబడి సాయాన్ని సకాలంలో రైతుకిచ్చి వడ్డీ వ్యాపారుల దగ్గరకో అప్పుల కోసమో తిరగకుండా చెయ్యాలనే ఒక గొప్ప లక్ష్యంతో ఆయన 2019 ముందు ఎన్నికల మేనిఫెస్టోలో ఒక ప్రకటన చేశారు. ఆ ప్రకారం 4 సంవత్సరాల్లో 50,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తాము అని. కానీ ఎవరైనా సరే రాజకీయాల్లో ఎన్నికల ముందు చెప్పిన హామీల్ని ఎలా ఎగ్గొడదామా అని చూస్తారు. అది మనకు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి హయాంలో అనుభవం. కానీ ఇచ్చిన దానికన్నా చెప్పిన దానికన్నా ఎక్కువ ఇవ్వాలని ప్రయత్నం చేసే నాయకుడు ఎవరన్నా ఉంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. 12,500 చొప్పున 4 సంవత్సరాల పాటు పెట్టుబడి సాయాన్ని ఇస్తానని చెప్పి ఆయన 13,500 చొప్పున 5 సంవత్సరాలు ఇచ్చారు. ఆ పథకం పేరు వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్. కానీ చంద్రబాబు నాయుడు గారు మొన్న ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఏంటి? ప్రతి రైతుకి 20,000 రూపాయలు ఇస్తా, పిఎం కిసాన్ కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది దానికి అదనం అని చెప్పి మేనిఫెస్టోలో హామీ ఇచ్చాడు. ఈ హామీ అమలు చేసేటప్పుడు వచ్చేటప్పటికి మొదటి సంవత్సరం ఎగ్గొట్టేశారు. 2024లో రూపాయి ఇవ్వలేదు రైతుకి పెట్టుబడి సాయం. 2025లో రైతుల్లో అసహనం మొదలైంది. ప్రతిపక్షం నిలదీస్తోంది కాబట్టి తూతు మంత్రంగా దీన్ని కథను మొదలుపెట్టాడు. మొదలుపెట్టి అమలు చేయడం మొదలుపెట్టిన తర్వాత ఈ అంకెలు చూస్తే మాకు ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే వైఎస్ఆర్ రైతు భరోసా కింద ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు సుమారు 53,58,366 మందికి, అంటే సుమారుగా 53.5 లక్షల రైతులకి పెట్టుబడి సాయంగా వైఎస్ఆర్ రైతు భరోసా ఇస్తే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి దానికి తన సహజ సిద్ధంగా కోత వేసేశారు. వేసి 7 లక్షల రైతుల సంఖ్య తగ్గించారు. సాధారణంగా ఏటా కమ్మతాల సంఖ్య పెరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఒక తండ్రి తనకున్న భూమిని తన కొడుకులకి ఇస్తే అది వేరే వేరే కమ్మతాలుగా వారు వ్యవసాయం చేస్తే రైతుల సంఖ్య పెరగాలి. కానీ 7 లక్షలు తగ్గింది అని అంటే దీనికి కారణం ఏంటి అని నేను అడుగుతూ ఉన్నా. 7 లక్షలు తగ్గడం అని అంటే అయితే ఈ రాష్ట్రంలో రైతులు వ్యవసాయానికి దూరం అవుతున్నారు అని అర్థం. వ్యవసాయానికి దూరం అయితే ఏం చేస్తున్నారు? అయితే వలస వెళ్ళిపోవాలి గ్రామాలు వదిలి, లేదంటే రైతులు కూలీలుగా మారిపోవాలి. ఇంతే కదా. అంటే వ్యవసాయం గిట్టుబాటు కాక ఈ రాష్ట్రంలో రైతాంగం వ్యవసాయానికి దూరం అవుతుందని మనం అర్థం చేసుకోవాలి.
ఇది వైఫల్యమేనా కాదా? సంఖ్య పెరగాల్సింది ఎలా తగ్గుతుందని నేను అడుగుతున్నా. లేదు అంటే మీరు భారం తగ్గించుకోవాలనుకుని కోత వేస్తూ ఉండాలి. ఎక్కడికక్కడ కోసేసి రైతుల సంఖ్యని అర్హులను కూడా తీసేసి చూపిస్తూ ఉండాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరిగింది. మనం చూసుకున్నప్పుడు ఇవాళ పత్రికలో చూస్తే 2వ విడత సాయం అందిస్తున్నారు. 2,000 రూపాయలు కేంద్రం ఇస్తుంది, 5,000 రాష్ట్రం ఇస్తుంది అని చెప్తున్నారు. ఆ అడ్వర్టైజ్మెంట్లో చూస్తే మరో చిత్రమైన అంశం, ఎక్కడైనా రైతులు చనిపోయి ఉంటే డెత్ మ్యూటేషన్ చేసుకున్న తర్వాత ఇస్తాము. అది అప్లికబులే కదా. డెత్ మ్యూటేషన్ చేసుకున్న తర్వాత ఇవ్వడం, ఇచ్చే వరకు మీరు పోనీ అర్హత గల కుటుంబం డబ్బులు ఏమైనా ప్రత్యేకంగా అకౌంట్లో వేసి ఉంచుతారా? లేదంటే ఈ డెత్ మ్యూటేషన్ చేయడానికి ఏమన్నా స్పాట్లో చేయడానికి ఏమన్నా ఆదేశాలు ఇచ్చారా? తర్వాత ఎన్సిపిఐ అకౌంట్స్ మళ్ళీ అమల్లోకి తెచ్చిన తర్వాత వేస్తాం అంటే ఇవన్నీ ఏంటంటే క్వశ్చన్స్ పెట్టుకోవడం, డబ్బులు ఒకసారి వేయకుండా కథ నడిపించడానికి క్వశ్చన్స్ పెట్టుకోవడం. ఈ రకంగా చూస్తే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ మాజీ ముఖ్యమంత్రి ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ 53,58,366 మంది రైతులకి 13,500 చొప్పున ఏటా ఇచ్చే మొత్తాన్ని చూస్తే 67,500 రూపాయలు ఇచ్చారు. ఇంచుమించుగా ఈ మొత్తం 34,378 కోట్లు. 34,378 కోట్లు. ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం కథ తీసుకుంటే ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారం ఆనాటి అర్హత కలిగిన 53,58,000 కుటుంబాలకి 20,000 చొప్పున ఇవ్వాల్సి వస్తే ప్రతి రైతుకి గత 2 ఏళ్లకి అంటే 2024, 2025 ఈ సంవత్సరానికి కలిపి 40,000 రూపాయలు ఇవ్వాలి ఒక్కొక్క రైతుకి. అలా చూస్తే ఇప్పటి వరకు 21,433 కోట్ల 46,40,000 రూపాయలు ఇవ్వాలి రైతులకి పెట్టుబడి సాయం. కానీ ఎంత ఇచ్చారు? 4,685 కోట్లు. అంటే ఎంత ఎగ్గొట్టినట్టు? ఇంచుమించుగా 16,000 కోట్లు, 17,000 కోట్ల రూపాయలు ఇవ్వాల్సిన దానికి కోత పెట్టారు. ఇది కాకుండా ఇంకొంచెం మనం విశ్లేషిస్తే ఈ 46,85,000 మంది రైతులకి తొలి విడత కింద 5,000, ఇప్పుడు మరొక 5,000 అంటే 10,000 ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. ఈ మొత్తం చూస్తే 4,685 కోట్లు నేను ఇప్పుడు చెప్పినట్టుగా. అంటే ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం రైతులకి బాకీ పడిన మొత్తం అంటే 2024-25 చంద్రబాబు హామీ ఇచ్చిన ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన పెట్టుబడి సాయం వీరు పెట్టుకున్న అన్నదాత సుఖీభావ పథకం కింద ఇవ్వాల్సిన మొత్తంలో బాకీ పడ్డ మొత్తం 16,746 కోట్ల రూపాయలు. ఇది వాస్తవం. ఇది కాకుండా గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కౌలు రైతులకు కూడా ఇవ్వాలి, ఈ పథకాన్ని కౌలు రైతులకు కూడా వర్తింపజేయాలి పెట్టుబడి సాయాన్ని. ఎందుకంటే అసలు చిన్న సన్నకారు అంతకు మించి కూలీలుగా ఉండి వ్యవసాయదారులుగా మారాలన్న తపనతో పనిచేస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీలకి చేయూతనందించాలనే ఉద్దేశంతో కౌలు రైతులకు కూడా ఆ రోజు వైఎస్ఆర్ రైతు భరోసా అందించాలని నిర్ణయం తీసుకుని అమలు చేశారు. ఆ రకంగా చూసినప్పుడు
దీనికోసం అధికారంలోకి వచ్చిన వెంటనే CCRC కార్డ్స్ తీసుకొచ్చారు. ఈ CCRC కార్డ్స్ 11 నెలల పాటు వారికి హక్కులు ఇచ్చే విధంగా యజమాని కౌలుదారికి ఇస్తే ఆ పంటలు పండించినందుకు 2 పంటలు పండించడానికి బ్యాంక్ రుణాలు వస్తాయి, ప్రభుత్వం ఇచ్చిన సాయం అందుతుందనే ఉద్దేశంతో CCRC కార్డులు తీసుకొచ్చి అది కూడా భూ యజమాని హక్కులు కాపాడుతూ కేవలం ఆ 11 నెలలకే హక్కులు పంట పండించుకునే హక్కు ఇస్తూ ఒక గొప్ప చట్టాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు దాన్ని చంద్రబాబు నాయుడు గారు మడతపెట్టి పక్కన పెట్టేశారు.